టు న్యూస్. రోహిత్ వేముల తల్లి రాధిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం నివాసంలో విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీనిచ్చారు. రాహుల్ గాంధీ తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు రాధిక. ఇన్నేళ్లు గడిచినా మర్చిపోకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రోహిత్ అంశాన్ని ప్రస్తావించడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. యూనివర్సిటీలో రోహిత్ వేముల సూసైడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. గత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర మీదకి కేసు వచ్చింది. ప్రస్తుతం రోహిత్ వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మ, ఈ కేసును అసలు ఏ విధంగా చూస్తారు? ఇదంతా అన్యాయంగా జరుగుతుంది మేడం. నా బిడ్డ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. అందరికీ ఎవరికేం కళ్ళకు గంతలు కట్టేం జరగలేదే కదా. ఆ రోజు 2016లో రోహిత్ వేముల చనిపోయాడు, అది ఖచ్చితంగా నిజం. నా కొడుకు ఎందుకు చనిపోయారని నేను కేసు పెడితే ఈరోజు వాడి కులం ఎస్సీ కాదు బీసీ అనేసి అంటంలో అసలు న్యాయం ఉందా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఓడిపోయిద్ది. ఇప్పుడు దేశం మొత్తం ఓడిపోయేటట్టు ఉందని వాళ్ళ భయంతో కేసుని ఇప్పుడు బయట పెట్టారు. 2 నెలల క్రితమే వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారంట. ఈ ఎలక్షన్ టైంలో బయట పెట్టారంటే వాళ్ళు ఓడిపోతే వాళ్ళని ఓటమి భయంతో, ఒకటి ఓడిపోతే వాళ్ళని జైలుకి పంపించాల్సి వస్తుంది అనేది భయంతో బయట పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని బ్యాడ్ చేయడానికి చేశారు. కానీ ఎప్పుడు రాహుల్ గాంధీ గారు మా వైపునే నా వైపే ఉన్నారు. రోహిత్ వేములకి న్యాయం తప్పకుండా చేస్తారు. మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ గారు 20 పాయింట్ 21 పాయింట్ 25 పాయింట్లలో రోహిత్ యాక్ట్ తీసుకొస్తానమ్మని చెప్పారు. ఆ రోజు రోహిత్ ఇదైనప్పుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా బేస్ మీద ఉన్నారు. ఇప్పటికి కూడా మనం చూస్తే అందరు కేసులో ఉన్నటువంటి వాళ్ళకి క్లియర్ చిట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. అసలు ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా చూడండి, వాళ్ళు పెద్ద కులం, ఆ కులం వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లాగ వాళ్ళ కులం వాళ్ళకి వాళ్ళు మేము దళితులం కదా, మేమేం చేయలేమనేసి అసహాయత స్థితిలో ఉన్నామని అనగతొక్కాలని ఈ పిహెచ్డి పిల్లలు ఎక్కడెక్కడైతే చదువుకుంటున్నారో వాళ్ళందరినీ చంపేసి భయభ్రాంతులను చేయాలి. వీళ్ళని యూనివర్సిటీల దాకా చదువుకోవడానికి రావటం ఏంటి, వీళ్ళు పల్లెటూళ్ళ నుంచి ఎక్కడెక్కడి నుంచి అనేసి వాళ్ళు భయభ్రాంతులను చేస్తున్నారు. అట్లాగా వాళ్ళకి క్లీన్ షీట్ ఇచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదే పిల్లలు ఆ టైంలో చదువుకున్న మా పిల్లలని ఇంతవరకు కేసు తీసేసేయలేదు. ఇంకా కేసు కోర్టుకు పిలుస్తూనే ఉన్నారు పిల్లల్ని. మొదటి నుంచి రోహిత్ వేముల ఎస్సీ కాదు బీసీ అని చెప్పేసి పదే అటు చెప్తూనే ఉన్నారు. మీరు ఏమంటారు? అసలుకి దీన్ని ఏ విధంగా చూడొచ్చు కుల ప్రతిపాదిక? అసలు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, అసలుకి అంత బుద్ధి లేని వాళ్ళు ఇంకెవరు లేరు. కేసు గురించి తప్పించుకోవడానికి చేస్తున్నారు. అందరికీ తెలిసిందే, అది ప్రతి ఒక్కరికి, ఇంత పిల్లలకు కూడా తెలుసు అది విషయం. అది కేసు గురించి తప్పించుకోవడానికి అట్లా చేసి ప్రజల్లోకి పదే తీసుకెళ్తే ఆ మాట నిజమైపోయింది అనుకుంటున్నారు. అది చాలా తప్పు, నిజం అవ్వదు. మనం కొంచెంసేపు కులంని పక్కన పెడితే ప్రాణం కోల్పోయింది మాత్రం మీ బిడ్డ. అది బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. ఒక అమ్మగా కడుపుకోత అయితే జీవితాంతం ఉంటుంది. ఈ విషయం మీద ఏం చెప్తారు? అసలు కులాన్నే ప్రాతిపదికగా చేసుకొని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు బిగ్ టీవీ నుంచి? అది చాలా తప్పు, అది చాలా దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళు. నా కొడుకు ఎస్సీగా చనిపోతే ఎస్సీ కాదు బీసీ అని ఈరోజు ఎలా చెప్పగలుగుతారు వాళ్ళు? వాళ్ళకి అన్యాయం అని కూడా తెలుసు, ఇంకేం తప్పించుకోవడానికి దారి లేక అట్లా చెబుతున్నారు. ఈరోజు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు కదా, ఏం మాట్లాడారు మీరు? తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పారు? నిన్న వీసీ అప్పారావు మీదది అది క్లోజ్ చేసేసారు అని చెప్పంగానే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు కలిశాను సార్ని అపాయింట్మెంట్ తీసుకొని. నేనేం చెప్పానంటే కేసు అదంతా తప్పుడు కేసు అండి. 2018-19లో జరిగిన ఎంక్వైరీని బట్టి వాళ్ళు అట్లా ఇచ్చారని చెబితే మేము ఎంక్వైరీ ఫెయిర్గా చేస్తామమ్మా, చేసేసి న్యాయం చేస్తాం మీకు అన్నారు. అది మాకు కావాల్సింది, అది ఎంక్వైరీ అది ఫెయిర్గా వీళ్ళు చేయలేదు కదా బీజేపీ వాళ్ళు, అది కాంగ్రెస్ పార్టీ చేస్తామనేది చాలా సంతోషం అండి అని చెప్పాను. అంటే గతంలో కూడా, అంటే ఈరోజు కొత్త కేసు ఏం కాదు, 2016లోనే ఆల్మోస్ట్ ఈ కేసు ఉంది కాబట్టి గత ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు అప్రోచ్ అయ్యారా? అదేవిధంగా బీజేపీ వాళ్ళకి సంబంధించి సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి ఏమన్నా మీ సహాయ సహకారాలు అందాయి కేసు గురించి? అసలు వాళ్ళు దుర్మార్గులు అయితే వాళ్ళ దగ్గర నుంచి నా సహాయం చేస్తారా వాళ్ళు? నాకు సహాయం చేసేవాళ్ళు అయితే నా రోహిత్ దళితని ఇచ్చేవాళ్ళే. వాళ్ళు పచ్చి దుర్మార్గులు వాళ్ళు. వాళ్ళు మా వల్ల తప్పైందని వాళ్ళు కేసుల్లో కూడా అక్కర్లేదు, తప్పైందని ఒక్క మాట ఒప్పుకుంటే నేను వాళ్ళ మీద కేసులు తీసేసేదాన్ని నేను. వాళ్ళంత దుర్మార్గం. నాకేమైనా సహాయం చేస్తారా వాళ్ళు? పచ్చి మోసగాళ్ళు వాళ్ళు. తడి గొంతుతో గొంతు కోసేవాళ్ళు, తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఫైనల్గా మీకు ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా?
నాకు ఫెయిర్ ఎంక్వైరీ కావాలి, నిజమేంటో నాకు బయటపడాలి. నా రోహిత్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. నా పిల్లలు స్టూడెంట్స్ మీద కేసులు పెట్టారుగా, అవన్నీ ఎంక్వైరీ చేసేసి తీయాలి. నాకు ఈ 2-3 పాయింట్స్ నాకు కావాలి. అంటే ఎందుకు రోహిత్ అనేది ఎస్సీ కాదు, బీసీ 10 అంటున్నారు? ఏమన్నా నిరూపించుకోవడానికి ఏమన్నా మీకు అవకాశం ఇచ్చారా? అసలు మీరు నిరూపించాలని అనుకుంటున్నారా? అది అసలుకి మీరు కౌంటింగ్లోకి ఆల్రెడీ నిరూపణ అయిందమ్మా, నిరూపణ అయిందని వాళ్ళు దాచిపెట్టారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్, అవన్నీ బయటకు తీస్తారు రేవంత్ రెడ్డి గారు, తీస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఆల్రెడీ నిరూపణ అయింది దాచిపెట్టారు వాళ్ళు. అది బయటకు తీస్తే కానీ మొత్తం రాదు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం రోహిత్ వేముల అమ్మగారు అయితే ఈ కేసుకి సంబంధించి మళ్ళీ కూడా న్యాయం చేయాలి అని అంటున్నారు.